మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు. మహాభారతం కేవలం ఒక యుద్ధ కథ కాదు. జీవితంలో ఎలా గెలవాలి, ఎలా ఆలోచించాలి, ఎవరిని నమ్మాలి, ధర్మం కోసం ఎలా నిలబడాలి అని నేర్పే గొప్ప గ్రంథం. ఈరోజు మహాభారతం నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ధర్మం చివరకు గెలుస్తుంది. కౌరవులకు శక్తి, సైన్యం, సంపద అన్నీ ఉన్నాయి, కానీ పాండవుల దగ్గర ధర్మం ఉంది. చివరికి గెలిచింది ధర్మమే. దీని నుంచి నేర్చుకునేది, తాత్కాలికంగా కష్టాలు వచ్చినా చివరికి నిజాయితీ గెలుస్తుంది. రెండవది, అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. దుర్యోధనుడి అహంకారము అతని కుటుంబాన్ని, రాజ్యాన్ని నాశనం చేసింది. దీని నుంచి మనం ఎంత ఎదిగినా వినయంగా ఉండాలనే పాఠాన్ని నేర్చుకుంటాం. మూడవది, సరైన స్నేహితులను ఎంచుకోండి. కర్ణుడు గొప్ప యోధుడు, కానీ దుర్యోధనుడి పక్షంలో ఉండడం కారణంగా అతని జీవితం విషాదంగా ముగిసింది. దీని ద్వారా మనం నేర్చుకునేది, మంచి వ్యక్తులతో మనం స్నేహం చేస్తే మన జీవితం కూడా మంచి దారిలో నడుస్తుంది. నాలుగవది, కోపం నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తుంది. మహాభారతంలో చాలా యుద్ధాలకు కోపం ప్రతీకారమే కారణం. ఐదవది, జ్ఞానమున్న వారి మాటల్ని మనం వినాలి. దీని ద్వారా మనం కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మన జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు శాంతిని సూచించాడు. అతని మాట విని ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు. దీని ద్వారా మనం అనుభవం ఉన్న వారి మాటలకు గౌరవించాలి. ఆరవది, కష్టాల ముందు వెనక్కి తగ్గకూడదు. అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ధైర్యం ఇచ్చాడు. దీని ద్వారా మనం సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ దాని నుంచి పారిపోవద్దు. ఏడవది, ప్రతి పనికి ఫలితం ఉంటుంది. మహాభారతం మొత్తం మనకు కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. దీని ద్వారా మనం ప్రతి నిర్ణయం ముందు ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తుంది. మహాభారతం చదివితే యుద్ధం గురించి కాదు, జీవితాన్ని ఎలా గెలవాలో తెలుసుకుంటాం. ఈ 7 పాఠాలలో మీకు ఏది నచ్చిందో కామెంట్లో తెలపండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. శ్రీనివాస్ జడేజీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.